అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును ముయ్యుదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించి వారిని. అదనమాట. ఈరోజు నేను కాకమ్మ కౌరులు చెప్తా ఉంటే సంఘంలో చాలా మందికి చాలా బాగుంటుంది. హల్లెలూయా, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనమాట. అయితే ఈ ఎంటర్టైన్ చేసేవాడు, ఎంటర్టైన్మెంట్ అనుభవించేవాడు ఇద్దరు కూడా ఏమవుతారు అనమాట, ఇద్దరు పరలోక రాజ్యానికి పోరు. ఎందుకంటే దేవుడు ఆశిస్తుంది అది కాదు. దేవుడు ఆశిస్తుంది ఏంటంటే ప్రతి వారము, ప్రతిరోజు కూడా మనలో నూతన స్వభావము రావాలని, నూతనత్వాన్ని స్వతంత్రించుకోవాలని, దేవునికి సమీపముగా రావాలని, దేవుని ఆలోచన తగినట్లుగా మన యొక్క ఆలోచన, మన బుద్ధి, మన యొక్క క్రియలు మార్పు చెంది దేవుని యొక్క రాజ్యంలో మనం ఉండాలని చెప్పేసి ఆయన ఆశపడుతున్నాడు. ఈ ఆశదారులైనటువంటి పరిచయులు, సద్దుకేలు వీరందరూ కూడా ఎలాంటి వారంటే వీరు ప్రవేశించరు, మీరు వాళ్ళని. అందుకే నువ్వు కూడా సామెత వచ్చింది, అమ్మ పెట్టా పెట్టదు, అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కునేది.